అలా మీ లైఫ్లో ఇప్పటి వరకు మీ కెరియర్లో స్ట్రాంగ్గా మీకు గుర్తుండిపోయినటువంటి ఒక సిచ్యువేషన్ ఏమైనా చెప్పండి శివ గారు. మోస్ట్లీ సాంగ్ సీక్వెన్సెస్. అనిరుద్ మ్యూజిక్ లో లైక్ ఆల్ ద సాంగ్స్ విల్ బి వెరీ వెరీ టఫ్. వీ హ్యావ్ టు డూ ఇట్ అప్పుడే. అంటే అనిరుద్ కంపోజిషన్, అనిరుద్ బీట్స్ అన్ని హెవీ బీట్స్, సో డాన్స్ ఆల్సో హెవీ, ఫైట్ ఆల్సో హెవీ. అండ్ ఈ ఫిల్మ్ లో సలంలా సాంగ్ శేఖర్ మాస్టర్ డిడ్. ఓకే, ఆల్ లెగ్ మూవ్మెంట్స్ ఓన్లీ. So after shooting also leg was automatically moving. I thought it was dance, it was not dance. It was shivering. మీకండి, మీకు అలా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అయ్యో అనుకునేటువంటి మూమెంట్స్, నో సంథింగ్ దట్ యు అచీవ్డ్ ఇన్ లైఫ్ మేబీ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాంగ్ విల్ పవర్, మైండ్ పవర్. యా, మైండే కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా వింటూ ఉన్నాము, మేనిఫెస్ట్ చేసేసుకోండి, అఫర్మేషన్స్ చెప్పేసుకోండి, మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. నాకు ₹1,00,00,000 రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. వస్తుంది, కొన్ని పోతుంది అటు. నాకా కొంచెం సీరియస్ ఆన్సర్ ఇస్తాను, లైక్ బికమింగ్ అన్ యాక్టర్. ఐ థింక్ ఓకే, సో దట్ వాస్ ది స్ట్రాంగెస్ట్ విల్ పవర్. అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? వెన్ పురుగు దూరింది? నాకు కూడా స్కూల్లోనే, ఐ థింక్ మేబీ 17 వయసులో. 17 అట్లాంటి ఒక ఏజ్ లేదే. 15 సారీ 15 అంటే 10th ఇట్లా అవుతూ ఉన్న టైంలో చాలా అకాడమిక్స్ లో స్ట్రెస్ ఉంది కదా, ఎవ్రీవన్ ఇస్ లైక్ స్టడీ స్టడీ స్టడీ. కానీ మీకు ఒకటి అర్థమవుతుందా, ఇందులో ఇండస్ట్రీలో ఏమైనా తక్కువ స్ట్రెస్ ఉందా? అంటే అకాడమిక్స్ లో స్ట్రెస్ இருக்குன்னு சொல்லிட்டு இந்த ఇండస్ట్రీకి அதோட ஸ்ட்ரெஸ் దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. అక్కడ మ్యాథ్స్ ఏ బెటర్. నాకు ఈ స్ట్రెస్ పర్లేదు, ఐ విల్ మేనేజ్ దిస్ స్ట్రెస్. నాకు ఆ స్ట్రెస్ వద్దు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాకు వద్దు. థాంక్యూ వెరీ మచ్. కానీ మీకేమనిపిస్తుంది? డిఫరెంట్ ఇన్ దిస్. దట్ స్ట్రెస్ ఓకే, ఐ కెన్ అట్లీస్ట్ కాపీ ద ఆన్సర్స్. ఇక్కడ లేదు. అవును కదా, ఐ కుడ్ హావ్ డన్ దిస్. ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ వన్ ఇండస్ట్రీ వేర్ నోబడీ కెన్ మ్యానిపులేట్ ఎనీథింగ్. అండ్ అంటే ఆడియన్స్ని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళని థియేటర్లకు తీసుకొని రాలేము, అలాగే కాపీ కొట్టి పాస్ అవ్వలేము, మనం పేస్ట్ చేయలేము. ఏదైనా సరే ఆర్గానిక్గా జనాలకి నచ్చితేనే వచ్చేటువంటి ఇండస్ట్రీ మన ఫిలిం ఇండస్ట్రీ, అంతే కదా. సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అలాగా. కానీ ఎప్పుడైనా హీరోకి కొంచెం తక్కువ స్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మీకు అనిపిస్తుందా, లేకపోతే రివర్సా? ఇట్ డిపెండ్స్ సమ్ టైమ్స్ వెన్. బట్ ఈ ఫిల్మ్ లో యాక్షన్ సీక్వెన్స్ లో రెండు పేరుకి మీద స్ట్రెస్ ఉంది. మీకు కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఈ సినిమాలో? చెప్పకూడదా? నేను చెప్తాను, సార్ ఆల్రెడీ చెప్పారు కదా, సో ఇట్స్ ఓకే. అవును, నేను అడగడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఉన్నాయి కొంచెం. ఓకే, కొంచెం లైక్ నాట్ యాక్షన్ కైండ్ ఆఫ్ ఇట్. యాక్షన్ ఐ విల్ టేక్ కేర్, బట్ ఎమోషన్ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్, ద కోర్ స్టోరీ ఇస్ ఆన్ హర్. ఓకే, ఈ ఫిల్మ్ లో లవ్ అండ్ యాక్షన్ ఈ రెండు పిల్లర్స్. ఓకే, ఒక పిల్లర్, ఇంకొక పిల్లర్. ఓకే, సో ఈ ఫిల్మ్ లో లవ్ అండ్ యాక్షన్ ఒక పిల్లర్. రెమో లాంటి సినిమాలో రెండు పిల్లర్స్ అంటే ఏం చెప్తారు మీరు? మన 2 క్యారెక్టర్స్ ఉంది కదా, గర్ల్ క్యారెక్టర్, బాయ్ క్యారెక్టర్, 2 పిల్లర్స్. డాక్టర్ సినిమాలో మెనీ పిల్లర్స్. నెల్సన్ ఒక పిల్లర్. కరెక్ట్. పైగా మిమ్మల్ని పిల్లర్లకే కట్టేస్తారు లాస్ట్ లో. I was like simply sitting only in the film. So like that I was. So Anirudh, Yogi Babu, Nelson, me, 4-5 pillars. Big mandapam kind of. Correct. ఓకే, సో ఇప్పుడు జనరలీ అయితే సినిమాల్లో హీరోయిన్కి డాన్సెస్, ఎమోషనల్ సీన్స్, కానీ హీరోకి మాత్రం ఫైట్లు, డాన్సులు, పైగా అనిరుద్ధ్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అటు ఫైట్కి మనం విపరీతమైన పంచులు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన గట్టిగా కొడతాడు కాబట్టి. మీకు అనిపిస్తుంది అట్లా? బట్ ఈ ఫిలిం లో రెండు పేరుకుమే అంత ఇది మళ్ళీ అంటున్నారంటే ఎమోషన్ మాత్రమే కాదు, మీకు కూడా ఏదో యాక్షన్ సీక్వెన్స్. ఎమోషన్ ఆల్సో లైక్ వెరీ హెవీ, so she has to take that. But I said like love and action 2 pillars means love, if her character works and if she does it beautifully only, that will work. Love portion will work. So all because of that. So this film, like we shared the stress equally, I think. And Anirudh garu and me combination kuda super duper hit combination. Yeah, because I don't interfere in the music. He only decides. So it becomes super. బట్ మీకు కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తూ ఇన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన తర్వాత మీకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది కదా మ్యూజిక్ గురించి. ఐ జస్ట్ లిసన్, this is okay, super, it will work. That only I am audience only, first audience. అదే బెస్ట్. అదే ఆల్వేస్ బెస్ట్ ఫర్ అనిరుద్ధ్. మీరు
మ్యూజిక్ విషయంలో ఆల్రెడీ మీరు సప్త సముద్రాలు దాటే సాంగ్లు మీరే పాడేశారేమో అన్నంత ఫీల్ వచ్చింది మాకు. అవును, అది ద రీజన్ ఫర్ దట్ ఇస్ బికాస్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్లేబ్యాక్ సింగర్. హర్ వాయిస్ సౌండ్స్ లైక్ మేబీ నా స్పీకింగ్ వాయిస్ లాగా ఉంది. సో Correct. దానికోసమే కొంచెం మ్యాచ్ అయింది. So her speaking itself is like singing. Singing. That's Oh, what no, I didn't. Okay. No, but yeah, I think it matched because of that reason. Okay. She's a beautiful singer. నేను కొంచెం యాక్టింగ్ చేశాను. She provided the vocal. మీరు జీవించారు, యాక్టింగ్ కాదు, మీరు జీవించేశారు అనమాట. లైక్ దట్ Senior most. We are learning. ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకా చాలా సాంగ్స్ ఉన్నాయి. I really liked, and sorry if I'm pronouncing this wrong, please చెప్పండి. వైరే వైరే నాకు ఆ సాంగ్ కొంచెం తేడా కొడితే చాలా ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా నాకు ఆ సాంగ్ చాలా నచ్చింది. కానీ ఫిల్మ్ లో ఇంకొక సాంగ్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఉన్నదయ్యనది. ఓకే, నాకు ఆ సాంగ్ చాలా స్పెషల్ గా ఉంది. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు స్పెషల్ అనేది తెలుస్తుంది. యా, అండ్ ఈ సినిమా ట్రైలర్ కూడా మీ వాయిస్ తోనే స్టార్ట్ అవుతుంది. నీలాగానే అందరినీ ప్రేమించు, అందరూ నీకు కావాల్సినటువంటి వాళ్ళే, అదే అన్ని మతాలు చెప్తున్నాయి అండ్ అందరు దేవుళ్ళు అదే చెప్తున్నారు, ఆల్ గాడ్స్ ఆర్ సేయింగ్ ద సేమ్ అని. కానీ మనకు ఒక్కొక్కసారి కొంతమంది మీద కోపం వస్తుంది, సిచ్యువేషన్స్ మీద. విల్ బి యాంగ్రీ సమ్ టైమ్స్ ఈవెన్ దో వి నో వీ హ్యావ్ టు లవ్ ఎవ్రీబడి అండ్ అంతా. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతుంటాయా? Everybody faces it, no? Yeah. సో అట్లాంటివి ఎప్పుడైనా మీకు ఆన్ సెట్ ఈ మద్రాసి సినిమాకి జరిగిందా కోపం? set when action sequences happens, like we'll be slightly tensed and irritated because of sometimes with the ropes, harness, sometimes the rain happens, the temperature and everything should go properly. Very tough, like both the actors should get the sync properly, so it'll be heightened. So that time alone I'll be slightly, I'll not get angry on set. Very rare, maybe once or twice in this 13 years, so I'll control. So that acting I know. అంటే మనకి సీన్ మీద కనిపించేటువంటి యాక్టింగే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా, Yes, off screen. ఇది ఒక యాక్టర్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉండాల్సినటువంటి ఒక Yeah, quality. very Yeah. important, because if we get angry, the mood might get spoiled, like work Correct. might get spoiled. So Correct. we have to, and that time we have to okay, inhale, Exhale. exhale. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఆన్ సెట్ కానీ Set ఆఫ్ లోనే. సెట్ కానీ, లేదా సంథింగ్ దట్ ఇరిటేట్స్ యూ? లైక్ ఇప్పుడు ఒక్కోసారి నాకు ట్రాఫిక్ లో ఉండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి, అబ్బా ఎందుకు అవుతుంది ఇది ఇంతసేపు ఏంటి అని, ఐ జస్ట్ అట్లా. నాకు అవన్నీ ఓకే. ఫర్ మీ ఇట్స్ వెన్ ఇన్ ద కార్ దట్ ఐ మీన్, యూజువలీ ఐఎమ్ నాట్ డ్రైవింగ్, డ్రైవర్ ఉన్నారు, లేదంటే నా అమ్మ డ్రైవ్ చేస్తున్నారు, అమ్మగారు డ్రైవ్ చేస్తున్నారు. Okay, someone cuts us off, no? My God, the anger I feel there, the rage I'm looking at them with, I'll be shouting like sitting inside the car. So I How just- could you do this? నేను ఇట్లా కట్ చేసి అయిపోయాను, చెప్పండి. కట్ చేసాను, లేదంటే లేన్ డిసిప్లిన్ లేను, ఆ, ఎవరికి లేన్ డిసిప్లిన్ లేదు. లేదు. But I get very angry when someone does that. So you don't drive because you get angry? Yes. See, I want public to see service. how she is I'm angry. doing- Like when she's angry, how she looks. I want to You see want to that see, no? once. Okay, now see, same No, scene no, no, repeat. please don't leave me. Come on. No, that real Acting, anger I'm acting. saying. That Father, anger it's not- I've seen. It's not No, possible. I in need films. a car to come and cut me off. I need my mother sitting next to me telling me, Ruko, please be calm. ఓ, ఇంత జరుగుతుంది. Okay. సో మీరు ఇవన్నీ ఎలిమెంట్స్ అవసరం ఉంది, లేదంటే ఐ కాంట్ డూ ఇట్. సారీ. ఓకే, గాట్ దట్. So one day I'll go cut the car. And then see, I'll And keep capture, the ఒక camera camera and check. పెట్టండి Yeah, రెడీగా. I'll క్యాప్చర్ do. చేయండి, అప్పుడు I'll do. తెలుస్తుంది నీలో ఉండేటువంటి రేజ్ ఏంటి. అయ్యో అయ్యో. సో అయితే మీరు పర్ఫెక్ట్ గా మనకి మద్రాసి సినిమాలో ఇమోషన్ ఉంది, అలాంటివి ఉన్నాయంటే మాకు కొంత కనిపిస్తుంది సినిమాలోనే. వీఆర్ గోయింగ్ టు సీ ఇట్ ఆన్ September 5th. Yes, of How course. it is when Rukmini gets angry. జనరలీ సత్యభామ గారికి కోపం వచ్చేది, రుక్మిణి కోపం లేదు ఎక్కువ. ఇక్కడ రుక్మిణికి కూడా ఉంది రేజ్. ఈ రుక్మిణికి ఇది కొంచెం- మోడర్న్ రుక్మిణి. ఓకే, ఇప్పుడు మీరు తెలుగు ఆడియన్స్ కి క్లోజ్ అయ్యారు చాలా, అండ్ ఆల్ వరల్డ్ ఓవర్ ఆడియన్స్ కి బాగా క్లోజ్ అయ్యారు. ఇక్కడ తెలుగు అండ్ తమిళ్ ఆడియన్స్ కి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా ఇన్ దేర్ టేస్ట్, చాయిసెస్? If the film is good, both the audience, like, కరెక్ట్, they love. They ఎగ్జాక్ట్లీ, love and they respect. They give everything they have. Like adu vandu same. సేమ్. And if they see the effort, real effort, and if they see a real good film, like they both are same. And I think they both have majorly similar tastes also. There mass films, bigger films they love,
And when very small film with good content comes also, they'll కరెక్ట్ easily like it. So there is no big film, small film. Yeah. Good film, bad film only there. అంతే అంతే Ah. కరెక్ట్. అండ్ ఇందులో మీరిద్దరే కాకుండా ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. దేస్ బిజు మేనన్ గారు Biju Menon. హూస్ ఆల్సో వర్సటైల్ యాక్టర్. Hmm. సో మీ ఇద్దరి స్క్రీన్ షేరింగ్ ప్రెజెన్స్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుంది, లైక్ హిస్ క్యారెక్టర్ అండ్ యూ కన్ఫ్రంటింగ్? Yeah, but I admire the way he uses his voice. It's full of bass. Yeah. So where he modulates, how he with the bass voice, you cannot modulate easily. కరెక్ట్. You have to show the variations in the scene. Emotion, this emotion, I am angry, I am emotional now. So that kind of, that I saw when I was near. I have admired his work, Yeah. like Ayyapanam Koshiyam, ella. But in this, I was able to like watch it very closely. So I really loved the way he used his voice in the film. ఎస్. సో ఆయనే తమిళ్ కూడా డబ్బింగ్ Yeah, he does it. He Okay. did it. మేబీ నాట్ తెలుగు. Telugu illa, I think. Illa. Yeah, no, he didn't do. Yeah, He did Tamil only. ఓకే. రుక్మిణి గారు, ఇప్పుడు మీ గురించి రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి రూమర్ కానీ, లేకపోతే మనకి thumbnails వస్తుంటాయి కదా, చాలా మంచి మంచి thumbnails రాస్తారు కదా. వాట్ ఈస్ ద బెస్ట్ ఫేక్ thumbnail దట్ యూ సా అబౌట్ యువర్ సెల్ఫ్? నాదైతే నేను ఒకటి చూసాను, నేను 500 crores తో ఒక ఇల్లు కట్టానని. Invite us for the housewarming. கூப்பிடுங்க No? sir. Please. கூப்பிடுங்க. ஆனா அந்த பூ வாங்குறதுக்கு காசு இல்ல. full 500 everything I know, went in the house. ama Yeah, ella yeah. full Ah, amount full weed amount mele. illa. We should have done Full planning plan. little bit. Ah. Yeah, Poo kosam. But flowers we'll bring, no యూ problem. ప్లాస్టిక్ ఫ్లవర్స్. We'll- ఓకే. సో మీకు అలాంటిది ఏమైనా? Oh, చాలా ఉన్నాయి. వెరీ నైస్. బట్ నాకు సమ్ టైమ్స్ ఏంటంటే మనం మాట్లాడడం దాని గురించి, కానీ చాలా ఎక్కువగా మనకి కొంత విలేజెస్ లో అలా అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి సమ్ పీపుల్ రియలీ థింక్, నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, 500 కోట్లకి ఇల్లు కట్టేవంట కదమ్మా, అంటే రోజు ఏదో స్టేజ్ మీద కనిపిస్తానంటే నిజంగా నేను సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు. సో లైక్ దట్ ఫర్ యూ సంథింగ్. I'm also believing it because it's been like I wish it will be true, sir. 35 years of experience, no? So Yeah. possible only. కరెక్ట్ సార్. ఇప్పుడు ఎందుకు సార్ ఏజ్ బయటకు వచ్చేస్తుంది? From the childhood. you are Childhood, like- పాపతో పాపతో వచ్చేసాను. అన్నప్రాసన అప్పుడే డైరెక్ట్ వెళ్ళి కెమెరా పట్టుకున్నాను. So we were like, when we were small kids, babies, we started talking Amma, Appa. We were like, welcome back. వెల్కమ్ బ్యాక్ టు హాయ్ హలో స్పాన్సర్స్ ఆఫ్ ది ఇయర్. సో మీకు చెప్పండి, మీకు నాకా? ఫేక్ గా అనిపించిన thumbnails. అంటే mostly the ones are about me getting emotional. ఓకే. They'll all say like Rukmini started crying. And they put 2 tear Yes, drops yes. also. ఇట్లా. Like emoji teardrops. కరెక్ట్. So నాకు అవన్నీ చూస్తే ఐఎమ్ లైక్, where did I cry? I'll be talking about something in an emotional scene, or నేను బై ఛాన్స్ ఒక చిన్న పాజ్ ఇస్తే దే ఆర్ లైక్, దట్ ఇస్ ద thumbnail, దట్ ఇస్ ద ఫోటో. కరెక్ట్. లేదా So- మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో మధ్యలో మీ కళ్ళలో ఏదైనా పడి ఇలా అన్నారు అనుకో, డన్ ఇక్కడ మీరు దట్ ఇస్ డన్. అనే పెట్టేస్తారు. మీకు కూడా అలాంటి రూమర్స్ కానీ ఎనీ ఫేక్ thumbnails కానీ మీ గురించి? நிறைய இருக்கும். In between for Amaran, they said like, I did 6 packs first. They put a fake picture with my face alone. They said like 8 packs actually. ఓకే. I didn't even have 1 pack that time. I just built my body. That was one. Recently, they have just changed it. They have just enlarged my face, and they put he used steroids, so he lost his health. Look how he is. I was like, ayyo.